ఎస్ రాయవరం మండలంలోని అడ్డురోడ్డు సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్ఛార్జ్ ఎస్ఐ రమేష్ మా సిబ్బందితో దాడులు నిర్వహించగా 110 కేజీల గంజాయి పట్టుబడిందని నకపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒరిస్సా నుంచి నెంబర్ గల కారులోని గంజాయి తరలిస్తూ నకపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ జరుగుతుందని తెలిసి వెనక్కి తిరిగి శ్రీనివాస లాడ్జీ వెనుక పక్క అనుమానాస్పదంగా ఆగి ఉండడం గమనించిన మా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ కారులో 22 ప్యాకెట్లతో 110 కేజీల గంజాయిని 2 వ్యక్తుల అదుపులోకి తీసుకోవడం జరిగిందంటూ తెలిపారు. గంజాయితో పట్టుబడ్డ కారు రికార్డులను పరిశీలించి చూడగా రాజస్థాన్ RJ30 CV 8575గా రికార్డులో ఉంది. రాజస్థాన్ వ్యక్తులు ఆ కారు నెంబర్ ప్లేట్ని AP40 PH3733గా మార్చినట్లుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ గంజాయి రవాణాలో ఇంకా ఎవరున్నారు అనే అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్ రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో కోటవరట్ల ఎస్ఐ గారు రమేష్ గారు, అంటే మన రాయవరం ఎస్ఐ గారు సెలవులు ఉండదు, ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియా సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP40 BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ AP రిజిస్ట్రేషన్ కారు ఎక్కడిదని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ30 CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కారుని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాయిని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్సీ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల మన ఎస్పీ సార్ తుహిన్ సింహాసారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ పోస్టులు పెట్టడము, నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాని పట్టుకోవడం జరిగింది. వాస్తవంగా ఇదేంటంటే వీళ్ళు గాంజా పట్టుకుని నేరుగా వీళ్ళు నక్కపల్లి టోల్గేట్ వైపు వెళ్తుండడం, ఆ క్రమంలో అక్కడ నక్కపల్లి టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ జరుగుతుండడంతో దాన్ని తప్పించుకోలేక వెనక్కి రావడం, ఇక్కడ ఉండడంతో మళ్ళీ మనం పట్టుకోవడం జరిగింది. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు, ఇటీవల కాలంలోన అనకాపల్లి సబ్ డివిజన్, అదేవిధంగా మన నర్సీపట్నం సబ్ డివిజన్లో చూసుకున్నట్లయితే దాదాపుగా 12 చోట్ల కంటిన్యూస్ వెహికల్ చెకింగ్ అనేది కూడా చేస్తున్నాము. దీనివల్ల మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గాంజాయిని అనేది పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు వీళ్ళని మరింత క్షుణ్ణంగా వీళ్ళని వెరిఫై చేసేసి ఇతర ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి కూడా మనం రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మనకి ఎస్ రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలో ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ లేఅవుట్లోన గాంజాయితో పాటు ఒక కారు ఉందన్న ఒక ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ రమేష్ గారు ఈరోజు మన రాయవరం ఎస్ఐ గారు సెలవులు ఉండడంతో కోటవరట్ల ఎస్ఐ గారు ఇన్ఛార్జు ఆయన రాయవరం సిబ్బందితో కలిసి మీడియాతో కలిపి అక్కడికి సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికల్లానేమో ఆ కారు, అక్కడ కారు ఉంది, కారు నెంబర్ AP40 BH 3733 అని చెప్పేసి ఉంది బయటకు చూడడానికి. ఆ కారులోని 2 రాజస్థాన్కి చెందినటువంటి 2 పర్సన్స్ ఉన్నారు. వారి పేర్లు అడిగితేనేమో రతన్ లాల్ నాయక్ ఒకరును, వేరొకరేమో లాబ్చంద్ లోహార్ అనమాట. వీళ్ళని వెరిఫై చేసిన తర్వాతనేమో కారులో చెక్ చేస్తే 22 ప్యాకెట్లు గాంజా ఉంది, ఒక్కొక్కటి 5 కిలోలు, టోటల్గా 110 కిలోస్. తర్వాత మనం త్వరగా వెరిఫై చేస్తే వాళ్ళ నెంబర్ ప్లేట్ కూడా మార్చారని చెప్పి తెలిసింది. యాక్చువల్ ఒరిజినల్ నెంబర్ ప్లేట్ వచ్చేసి RJ30 CB 8575. వీళ్ళు రాజస్థాన్ పీపుల్ అవడంతో మనకు అనుమానం వచ్చి AP40 రిజిస్ట్రేషన్ ఎలా ఉందని చెప్పి మనం చెక్ చేస్తే అప్పుడు మనకి ఒరిజినల్ నెంబర్ తెలిసింది RJ30 CB 8575 అని చెప్పేసి. ఈ కారులోనేమో రాజస్థాన్ నుండి 2 వ్యక్తులు రావడము, వీళ్ళు ఒరిస్సాలోని పొత్తంగి దగ్గరికి వెళ్ళి
ఈ గాంజా కొనుక్కోవడము, తీసుకొని రావడము, తర్వాత ఈ మన నక్కపల్లి టోల్గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ నిరంతరం పోలీసులు ఉండడంతో వాళ్ళు వెనక్కి వచ్చేసి ఏం చేద్దామని ఆగి ఇక్కడ ఉండి కాసేపు ఆగి ఉన్నారు. ఈ ఆగున్న టైంలో మనం పట్టుకోవడం అనేది జరిగింది. దీంట్లో 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు వాళ్ళిద్దరి దగ్గర ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లు, అదేవిధంగా ఒక క్యాష్ ఒక 320 రూపాయలను, తర్వాత ఈ కారుతో పాటుగా కారును కూడా మనం స్వాధీనపరచుకోవడం అనేది జరిగింది. దీని మీద నుంచి మనం ఇప్పుడు కేసు అనేది నమోదు చేయడం జరిగింది. దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారు? అదే దీనికి మూల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీకు ఇప్పుడు చెప్పడానికి కుదరదు. రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 వ్యక్తులు ఉన్నారు. అలాగే వరుసలోనే ఎవరైతే గాంజా సప్లై చేస్తున్నాడో అతను కూడా ముద్దాయిగా మనం ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈ తర్వాత మనది దర్యాప్తులో ఫర్దర్ దర్యాప్తులో ఇంకా ఎవరైనా పాత్ర